విశాఖ ఏజెన్సీలోని పాడేరు సమీపంలో ఉన్న బాలా త్రిపుర సుందరీదేవి ఆలయ ప్రాంగణంలో వంతాడపల్లి గ్రామంలో ప్రస్తుతం స్వామీజీ కంబళ్లను పంపిణీ చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. అపురూపమైన స్పందన లభించింది. తొలి రోజున స్వామీజీ 30,000 కంబళ్లను పంపిణీ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వీరందరినీ ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ పంపిణీ కోసం ఎంతోమంది తమ వంతు సహాయంగా కంబళ్లను అందించారు. ఆ కంబళ్లను అన్నింటినీ కూడా ఇప్పటికే ఇక్కడకు తీసుకువచ్చి స్వామీజీకి అందజేయగా స్వామీజీ ఒక సభానంతరం వీరందరికీ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే కంబళ్ళు స్వీకరించిన కొంతమంది ఉన్నారు. అమ్మ, ఏ ఊరు మీది? బుర్రమామిడి. ఎంత దూరం ఇక్కడికి? చాలా దూరం ఉంటుందండి. ఒక పాప ఎన్ని కిలోమీటర్లు దూరం? ఎక్కడ ఎవరు చెప్పారమ్మా మీకు కంబళ్ళు ఇస్తున్నారు? ప్రెసిడెంట్ అమ్మంది. సర్పంచ్ మీరు తీసుకొచ్చారా? మీకు టోకెన్ ఇచ్చారా? టోకెన్ ఇచ్చారండి. గ్రామంలో అందరికి ఇచ్చారు? అందరికి ఇచ్చారు. అందరికి చెప్పగానే తెలియజేయంగా వచ్చాం. సర్పంచ్ అమ్మ చెప్పగానే వచ్చామండి. అందరు టోకెన్లు ఇచ్చారు. టోకెన్లు ఇచ్చిన వాళ్ళందరికి అందుతున్నాయా? అందుతున్నదండి. ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయి. బాగున్నది, చాలా బాగున్నదండి. చాలా బాగున్నది. చాలా బాగా నచ్చింది మాకు. మీ ఊరేనా అమ్మ? నీకు ఇచ్చారా? ఇచ్చారండి సార్. బొరమామిడి వంజంగి పంచాయతీ మా సర్పంచ్ చెప్పాము వచ్చాం. మీ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ అందాయా టోకెన్? అందింది సార్. తల్లి, నీ పేరేంటమ్మా? నా పేరు జవాద్ కొమ్ములమ్మ. తీసుకున్నావా కంబళి? బాగుందా? బాగుంది. సాయంత్రం సమయంలో కావచ్చు, మిగతా సమయాల్లో కావచ్చు ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రముఖులు కూడా మనతో ఉన్నారు. అయ్యే చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం? స్వామీజీ చేపట్టారు ఇంత మంచి కార్యక్రమం. చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు నిజంగా గిరిజనులకి ఎవరు పట్టించుకున్న టైంలో కూడా ఈ టైంలో స్వామి పరిపూర్ణానంద స్వామి గారు చాలా మంచి కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం కార్యక్రమం వచ్చారు. సంతోషపడతాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? స్వామితో పాటు వచ్చారు. ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమం చేయడం చాలా 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 మంచి శుభకరమైనటువంటి విషయం అండి. ఇది ఒకటి చలి అంటే చాలా ఎక్కువ చలి ఇక్కడ విశాఖ ఏజెన్సీలో చాలా ఎక్కువ చలి, మాటలతో చెప్పలేటువంటి చలి. అటువంటి కార్యక్రమాన్ని మన కీర్తి దయానిధి మహర్షి వారు, మన పరిపూర్ణ సరస్వతి గారు కూడా మంచి సద్హృదయంతో, ఒక దృఢమైన భక్తితో ఇంత మంచి కార్యక్రమం చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. రైట్. ఇక్కడ కొంతమంది దాతలు కూడా ఉన్నారు. మీరు ఇచ్చారు 1000 కంబళ్ళు. మీకు ఎలా అనిపిస్తుంది? సద్వినియోగం అయ్యాయా? మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బృహత్తరమైన కార్యక్రమం పరిపూర్ణానంద స్వామి వారు చేతుల మీద జరగడం, మాకు ఆపర్చునిటీ రావడం మేము చాలా ఆనందంగా ఉన్నది. ఎక్కడో కొండ మాలుమూరు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, చలిలో బాధపడుతున్న వారికి ఈ రకమైన కంబళ్ళు అందడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ఈ పాడేరులో గిరిజనులందరూ కూడా భారతీయ జన స్పందన మొత్తం అంతా కలిపితే ఎలా ఉంటుందో అలా భారతీయ స్పందనలో ఉన్నటువంటి ఒక శక్తిని అంతటి కూడా పాడేరులో ఉన్నటువంటి మన గిరిజనులంతా కూడా వాళ్ళు ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా స్వామివారు ఏర్పాటు చేసినటువంటి కంబళ్ళు అనేవి చాలా చక్కగా అందుతున్నాయి. తర్వాత భోజన ఏర్పాటు కూడా బాగా చేశారు. మరి ఏ ఒక్కరిలో కూడా ఏ లోటు లేకుండా కార్యకర్తలు కూడా చాలా చక్కగా స్పందించి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని తరగతుల వాళ్ళు కూడా మన యొక్క హిందుత్వాన్ని, మన భారత జాతిని ముందుకు నడపడానికి మేము ఎంతైనా కృషి చేస్తామన్నంతటి ఆనందం వాళ్ళ ముఖాల్లో మేము చూస్తున్నాం. అది మాకు ఆనందంగా ఉంది. ఈరోజు మన యొక్క పాడేరులోన ఇప్పటితో అయిపోలేదు, ఇక మిగిలి ఉన్నటువంటి కార్యక్రమం చాలా ఉంది. ఎందుకంటే ఇంచుమించు 22 లక్షల రమారం లెక్క వచ్చింది. అందరికీ పంచాలి. ఇక్కడే ఒక 8 లక్షల గిరిజనులకి మనకు ఈ ఒక పంచాలి. కనుక ఏమిటంటే ఈ స్పందన అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒకే విధంగా ఉంది. కనుక ఆ ఆనందాన్ని అంతటిని కూడా మేము బ్రహ్మానందంగా భావిస్తూ దీంతో మా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామివారి పిలుపుతో ఆంధ్రదేశం మొత్తం, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలన్నీ కూడా స్పందించి ఇక్కడ చలితో బాధపడుతున్నటువంటి గిరిజనులను ఆదుకోవడానికి దుప్పట్లు పంపించారు. ఆ దుప్పట్లన్నీ ఈరోజు మొదటి విడత కార్యక్రమంగా ఒక 12 పంచాయతీల నుండి సుమారు 6,000 మంది గిరిజనులు స్వామి కీర్తి దయానిధి స్వామివారి ఆశ్రమం ఈ సిద్ధమఠానికి వచ్చి స్వామివారి ఆశీర్వచనాలని అందుకుంటూ, స్వామివారితో పాటుగా స్వామి కీర్తి దయానిధి స్వామివారు, అలాగే పున్నయ్య స్వామివారు, తర్వాత స్థైర్యానంద స్వామివారు గుడివాడ నుండి వచ్చారు. ఆ రకంగానే
సమతానంద భారతీ స్వామివారు నెల్లిమర్ల దుర్గాపీఠం నుండి వచ్చారు. వీరందరూ వచ్చినటువంటి భక్తులందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ వారి వెంట మేము ఉన్నాము, వారి కష్టంలోని సుఖంలోని వచ్చి వారిని ఆదుకుంటాము అనేటటువంటి ఆశంసను ఇచ్చారు. అంతేకాకుండా వీరందరికీ తమ స్వహస్తాలతో ఈ యొక్క కంబళ్ళ పంపిణీ అనేది దిగ్విజయంగా పూర్తి చేశారు.